హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి వాళ్ళు పంపించిన రౌడీ మరొకసారి సీనయ్య మీద అటాక్ చేయడానికి కత్తి పట్టుకొని వెళ్తాడు. ఇంకా సీనయ్య ఉన్న దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి కానిస్టేబుల్స్ రావడం జరుగుతుంది. ఇంకా సీనయ్యని చూసి రౌడీని చూసి ఒక్కసారిగా రౌడీ కానిస్టేబుల్ త్వరగా వచ్చేయండి, ఎవరో రౌడీ వచ్చారు, సీనయ్య జైల్లోకి వెళ్ళాడు అనేసి ఇంకా అరుపులకి ఆ రౌడీ అక్కడ నుండి తప్పించుకోవడం వెళ్ళిపోతుంది. పట్టుకునే లోపే అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరై ఉంటారు సీనయ్య, నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఎందుకని ఇలా నీ మీద అటాక్ చేయడానికి వస్తూ ఉన్నారు అనేసి అడుగుతూ ఉంటే, నేను ఎవరికి అన్యాయం చేయలేదు సార్, ఎప్పుడు కూడా ఎవరిని ఒక మాట అన్నది కూడా లేదు, ఎవరో మళ్ళీ నాకు తెలియడం లేదు, ఎందుకని నా మీద టార్గెట్ చేశారో నాకు కూడా అర్థం కావడం లేదు అనేసి అంటే, అవునా సరే ఈ వెంటనే జైలర్ గారితో చెప్తాము అనేసి కానిస్టేబుల్స్ వెళ్ళి జైలర్ గారితో, సార్ ఇందాక ఎవరో ఒక రౌడీ కత్తి పట్టుకొని సీనయ్య ఉన్న చోటకి వెళ్ళారు, సీనయ్య మీద అటాక్ చేయబోతూ ఉంటే మేము అరుపులకి మేము వచ్చేసరికి తను పట్టుకుందామనే లోపు తను తప్పించుకొని వెళ్ళిపోయారు అనేసి అంటే, అవునా ఎవడు వాడు, అసలు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతమంది ఉన్నాం కదా ఎలా వచ్చాడు వాడు అనేసి అంటే, ఏమో తెలియడం లేదు సార్, మేము కూడా అదే ఆశ్చర్యపోతున్నాం, ఎవరై ఉంటారు అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అయితే నిన్న గొడవ పెట్టుకున్న వాడు ఆ వాడై ఉంటాడా అనేసి అంటే, ఒకసారి వాడిని వెళ్ళి చూద్దాం పదండి అనేసి అంటే ఇంకా ఆ రౌడీ పడుకొని ఉంటాడు. ఇంకా మళ్ళీ ఎవరై ఉంటారో, ఇంకా సీనయ్య మీద అటాక్ చేయడానికి బయటి నుండి వచ్చే అవకాశం లేదు, మనలోనే ఎవరో ఇంకొకరు ఉన్నారు, సీనయ్య మీద టార్గెట్ పెట్టారు, ఇంకా ఎలాగైనా సరే వాళ్ళ అల్లుడు గారితో చెప్పాలి ఈ విషయం అనేసి అంటే, ఇంకా సరే అనేసి ఇంకా జైలర్ గారు ఇంకా విక్రమ్కి ఫోన్ చేయడం జరుగుతుంది. సార్ నేను ఇక్కడ జైలు నుండి మాట్లాడుతున్నాను, ఇక్కడ జైలర్ని మాట్లాడుతున్నాను, సీనయ్య అంటే సీనయ్యకి ఏమైంది అనేసి అంటే, మీ మామగారికి ఏమీ కాలేదు సార్, కానీ రాత్రి మరొకసారి తన మీద అటాక్ చేయబోయారు అనేసి అంటే, ఏమంటున్నారు జైలర్ గారు అంటే, అవును సార్, తన మీద రాత్రి మళ్ళీ ఎవరో ఒక రౌడీ కత్తి పట్టుకొని రావడం జరిగింది, సమయానికి మా కానిస్టేబుల్స్ చూశారు కాబట్టి తనకి ఎలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు, కానీ ఎవరో మళ్ళీ తెలియడం లేదు, ఇంకా తన మీద టార్గెట్ పెట్టారు అనేసి మాకు డౌట్గా ఉంది అంటే, అవునా నేను ఉదయం వచ్చేస్తాను అనేసి, ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, ఎలాంటి ఇబ్బంది లేదు కదా అంటే, ఏమి ఇబ్బంది లేదు సార్, కానిస్టేబుల్స్ని కాస్త కన్నేసి ఉంచమని చెప్పాను, కాస్త అబ్జర్వేషన్లో ఉండమన్నాను అంటే, సరే మీరు మంచి పని చేశారు, నేను ఉదయమే వచ్చేస్తాను అనేసి ఇంకా విక్రమ్ చెప్తాడు. ఇంకా ఆలోచనలో పడిపోతాడు. ఎవరై ఉంటారు సీనయ్య మీద అంత అటాక్ చేయడానికి, ఎవరై ఉంటారు, నిన్నే కదా ఒక రౌడీ గొడవ పెట్టుకున్నాడు అనేసి అన్నారు, అయినా జైలు లోపలికి వెళ్ళాల్సిన ధైర్యం ఎవరికి ఉంటుంది, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, అంత కేర్ఫుల్గా ఉంటారు, అలాంటిది లోపలికి వెళ్ళే అవకాశం కూడా అసలు కొద్ది కూడా లేదు, అలాంటిది అంటే లోపలే ఎవరో ఒకరు ఉన్నారు, సీనయ్య మీద కావాలనే అటాక్ చేయబోయారు అంటే ఎవరో పంపించిన మనిషి అయి ఉంటారు, వాళ్ళు ఎవరో కనిపెట్టాలి, ఎలాగైనా కనిపెట్టాలి, కానీ సీనయ్య మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే దమయంతి మీద డౌట్ రావడం జరుగుతుంది. అత్తయ్య దస్తగిర మీద అటాక్ చేసినట్టుగా సీనయ్య మీద కూడా అటాక్ చేయిస్తుందా ఏంటి అనేసి అంటే, అత్తయ్య ఎందుకు చేయిస్తుంది అనేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటే, ఇంకా చెయ్యని నేరాన్ని తన మీద నెట్టడం జరిగింది, అలాంటిది ఇంకా సీనయ్యని చంపాలనేసి కూడా ఏదో ప్లాన్తో ఉన్నట్టుగా ఉన్నారు, అసలు సీనయ్యని చంపేస్తే వీళ్ళకేంటి లాభం, అదేంటో కనుక్కోవాలి అనేసి ఇంకా విక్రమ్ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రావడం జరుగుతుంది. విక్రమ్ సార్, ఏమండి విక్రమ్ సార్ అనేసి అంటే, ఏంటో చెప్పు అనేసి అంటే, ఏంటి ఈ అర్ధరాత్రి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అనేసి అంటే, ఇప్పుడు రాధతో చెప్తే చాలా బాధపడుతుంది, చెప్పకపోయినా బాధపడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అనేసి, లేదు అసలు ఏంటో నేను ముందు తెలుసుకోవాలి, ఇప్పుడు తనతో చెప్పకపోవడమే మంచిది అనేసి, ఏమీ లేదులే నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు కాస్త పడుకో అనేసి అంటాడు. మీకు నిద్ర పట్టకపోతే
నా దగ్గర ఒక చిట్కా ఉంది అనేసి ఇంకా రాధ అంటుంది. ఏంటి చిట్కా అనేసి విక్రమ్ అంటే, అవును విక్రమ్ కృష్ణ గారు, నిద్ర పట్టకపోతే మా అమ్మ మా నాన్నకు కూడా నేను ఇలాగే చిట్కా యూజ్ చేసేదాన్ని. ఆ చిట్కా యూజ్ చేయడం వల్ల నిద్ర ఇట్టే పట్టేస్తుంది, చేయమంటారా అంటే, ఇప్పుడు నాకేమొద్దు కానీ నాకు నిద్ర వచ్చేస్తుంది, నువ్వైతే పడుకో అనేసి అంటే, మీకు ఏది చెప్పినా ఎప్పుడు చూసినా సీరియస్గానే మాట్లాడేస్తారు అనేసి ఇంకా రాధా అని, ఇంకా నేనైతే పడుకుంటాను బాబోయ్ అని ఇంకా వెళ్ళి తను పడుకుంటుంది. ఇంకా విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే రేపు దమయంతి అత్తయ్యని ముందు అడగాలి, తనని అడిగితే కానీ ఈ విషయం బయటికి రావు అని ఇంకా ఉదయమే దమయంతి టెర్రస్ మీద నించొని ఉంటుంది. అత్తయ్య అనేసి అంటే, ఏంటి వెక్కి అనేసి అంటే, ఇంకా నాకెందుకో నీ మీద డౌట్గా ఉంది అనేసి అంటే, ఏంటి నా మీద డౌట్ ఏంటి అంటే, రాత్రి నీ మనుషులు సీనై మీద ఎందుకని అటాక్ చేశారు అనేసి అడుగుతాడు డైరెక్ట్గా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నా మనుషులు ఏంటి సీనై మీద అటాక్ చేయడం ఏంటి, అసలు నీ మధ్య ఉండే మాట్లాడుతున్నావా, అసలు నీకు ఈ మధ్య ఏమైంది అంటే, అవును నాకు డౌట్గా ఉంది, నీ మీదే డౌట్ అంటే, ఇంకా నీకు ఏం డౌట్లు వచ్చినా నేనే చేయించానని అనేసి అంటావేంటి, అసలు నాకు ఏం అవసరం సీనాయి మీద, సీనాయిని చంపాల్సిన అవసరం ఏముంది, నాకు అనవసరమైన మాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు విక్కీ, అసలు నేను ఊరుకోను, అసలు మొన్న కూడా అలాగే దస్తగిరి మీద నేనే అటాక్ చేయించానని, మీ దమయంతి వైదేహి అత్తయ్యని చంపించానని, చిట్టిని చంపించాననేసి ఏదేదో మాట్లాడావు, మొన్న కూడా అలాగే మాట్లాడితే పోనీలే అని ఇంకా వదిలేశాను, కానీ ఇప్పుడు కూడా సీనయ్య మీద అటాక్ చేయించావనేసి నిలదీస్తున్నావు, అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నాను, నాకు అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది, అతని ఎవరో నేనేంటో, అసలు నాకు అతనికి ఏంటి పగ అనేసి అంటే, ఏమో మాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వే చేయించావు అనేసి మాత్రం తెలిస్తే మాత్రం నిన్ను అస్సలు ఊరుకోను, అసలు ఎవరైనా సరే వదిలిపెట్టను, అసలు అతను ఎలాంటి తప్పు చేయని వ్యక్తి, అతను తప్పు చేశాడు అంటే నేను అసలు నమ్మను, అయినా అలాంటి వ్యక్తి మీద ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరో కనిపెట్టి అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి పని అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఈ విక్కీకి నిజంగా డౌట్ వచ్చేసింది, ఎలాగైనా సరే మేము చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే దొరికిపోయామంటే అసలు ఇంకా మమ్మల్ని వదిలిపెట్టాడు, మమ్మల్ని జైల్లో వేసేస్తాడు, ఇంకా ఈ విక్కీ తన మన అని కూడా చూడడు, వాళ్ళ మామయ్యలాగా ఇంకా బావగారు లాగానే ఇంకా జాబ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు, అస్సలు దొరకకూడదు అని ఇంకా అన్నయ్యతో కూడా చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అనేసి ఇంకా దమయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.